హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది లాజిక్ లిప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఏపీ ఇంటర్ ఎవల్యూషన్ మీద ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఏదైనా యూనివర్సిటీ సర్చింగ్లో ఉన్నా, వేరే యూనివర్సిటీస్లో జాయిన్ అవుదాం అనుకున్నా, చెన్నై ఇలాంటి ఏ యూనివర్సిటీలో అయినా మంచి యూనివర్సిటీస్ ఇన్ఫో మొత్తం మన ఛానల్లో ఉంది. సో ఫర్ ఎనీ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ చెక్అవుట్ ద ఛానల్. సో నిన్నైతే సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ రిలీజ్ చేశారనమాట. సర్కార్ మెప్పు కోసం విద్యార్థులకు ముప్పు. చేంజెస్ వచ్చేసరికి రికార్డ్ సమయంలో ఇంటర్ ఫలితాల వెల్లడి కోసం అధికారుల హడావుడి. ఇష్టానుసారంగా మూల్యకాలానికి గడువు కుదింపు. మొదటిసారి మార్చి 15 నుండి ఏప్రిల్ 8 వరకు షెడ్యూల్ ప్రకటన. తాజాగా తుది గడువును ఏప్రిల్ 3కు కుదించిన అధికారులు. రోజుకు 30 పేపర్ల లిమిట్ ఉన్న 40 పేపర్లు దిద్దిస్తున్న వైన్. లెక్చర్ల పైన తీవ్ర ఒత్తిడితో మార్కుల్లో తేడాలు వచ్చే ప్రమాదం. సో ఇప్పుడు నార్మల్గా అయితే డేకి 30 పేపర్సే కరెక్షన్ చేస్తారు, బట్ ఇప్పుడు 45 పేపర్స్ చేయాలని చెప్పి రూల్ పెట్టారనమాట. ఏప్రిల్ 8కి కంప్లీట్ చేయాల్సిన ఎవల్యూషన్ షెడ్యూల్ని ఏప్రిల్ 3కి కంప్లీట్ చేయాలని చెప్పి రూల్ పెట్టారు. సో దీనివల్ల ఏమైందంటే టీచర్స్కి ప్రెషర్ పడిద్ది. సో ఆ ప్రెషర్తో మేబీ స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గే అవకాశం ఉంది, లేదా రిజల్ట్స్ ముందే వస్తాయి కాబట్టి గుడ్ న్యూస్ అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇవాల్యుయేషన్ జరగాలి, కానీ ఈ ప్రెజర్ వల్ల ఏప్రిల్ 8కే కంప్లీట్ చేయమంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే జస్ట్ పాస్కి రాసిన వాళ్ళ మీద రాసిన స్టూడెంట్స్కి మార్కులు తగ్గొచ్చు, ఎందుకంటే ఆ ప్రెజర్తో వాళ్ళు మార్క్స్ వేయకపోవచ్చు. లేదా మంచి పాయింట్ ఏమనుకోవచ్చు అంటే వాళ్ళు చూసి చూడకుండా ఎక్కువ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నారు కాబట్టి 45 పేపర్స్ పర్ డే మార్క్స్ వేసేయచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. సో మొత్తానికైతే రిజల్ట్స్ మాత్రం త్వరగా రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఏప్రిల్ 3 కల్లా ఎవల్యూషన్ కంప్లీట్ చేయమని చెప్పి టీచర్స్ మీద ప్రెజర్ పెడుతున్నారు అన్నమాట. సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి వచ్చిన అప్డేట్ ఇది. సో మరిన్ని అప్డేట్స్ కోసం, ఏపీ ఎంసెట్ డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాను.